యాంటీబయాటిక్స్ వాడతారా వాడరా అని చాలా మందిలో అపోహ ఉంది సార్. అది యాక్చువల్గా ఏమవుతుందంటే నేను అదే చెప్పాను ఇందాక. యాక్చువల్గా నేను ఒక ఆవుని దేవత కింద ఎందుకు పోల్చాను అంటే, ఆ ఆవుకు సంబంధించిన ఏదైనా, అది పాలు అవనివ్వండి, ఏదైనా సరే, పేడ అవనివ్వండి, దాని మూత్రం అవనివ్వండి, ఏదైనా సరే మేము ఫెర్మెంటేషన్ చేసి వేయటానికి రీజన్ ఏంటంటే ఫెర్టిలైజర్ తగ్గిందాం సార్. ఏదైనా మందు కొట్టాము, నిజంగా పురుగు మందు కొట్టామంటే ఆటోమేటిక్గా అది అవశేషాలన్నీ కూడా దాంట్లో బయటపడతాయి. ఫిష్ తిన్నోళ్ళకి ఇబ్బంది, అలాగే ప్రాన్ తిన్నోళ్ళకి ఇబ్బంది. యాక్చువల్గా పురుగు మందులు కూడా ఏమి ఊరికే రావట్లేదు సార్ మాకు. అవి కూడా ఎంత కాస్ట్ అనుకున్నారు? ఒక హాఫ్ కేజీ ఒక 100 grams కొనాలంటే 2000 to 2.5 వరకు కూడా ఉంటాను. 2500 రేట్ కూడా ఉంటాను సార్. అది అంత ఈజీ కాదు కదా సార్. డబ్బులు పెట్టుకుంటాం కదా, అది అంత ఈజీ కాదు. యాక్చువల్గా అవన్నీ తగ్గించుకోవటానికే ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తున్నామండి మేము. అవన్నీ కూడా సక్సెస్ అయ్యాం. యాక్చువల్గా రెయ్యి కావనివ్వండి, లేక దీనికి కావనివ్వండి, అన్నీ కూడా ఫర్మెంటేషన్ చేసి చేస్తున్నాం తప్పించి అసలు యాంటీబయాటిక్స్ వచ్చి సూచనే లేవు. ఎందుకంటే మా రెయ్యిలు యాక్చువల్గా పట్టుబడిలో కూడా యాక్చువల్గా ఎవరికైతే మేము ఎక్స్పోర్టర్స్కి ఇస్తామో వాళ్ళు ముందు రోజు వచ్చి 1 kg శాంపుల్ కింద తీసుకెళ్తారు సార్. శాంపుల్ కింద తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు ల్యాబ్లో. అది యాంటీబయాటిక్స్ వస్తే అది రాడు, ఇంకా నెక్స్ట్ రోజు రారు తీసుకోవడానికి. యాంటీబయాటిక్స్ వచ్చేసింది సార్, మాకు వద్దు సరుకు అని చెప్పేస్తారు. అలాంటి ఇబ్బందులు ఏమైతే మాకు లేవు సార్. యాక్చువల్గా ఇప్పుడు అందరూ అలా టెస్ట్ చేసినే కొనుక్కుంటున్నారు. టెస్ట్ చేయకుండా అయితే ఎవరో కొనట్లేదు సార్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే.